హలో హాయ్ దిస్ ఇస్ నవనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ నవనిత 225 అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. పార్ట్ 1లో కొన్ని శారీస్ చూపించాను, పార్ట్ 2లో ఇంకొన్ని శారీస్ చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. దేనికి తీసుకున్నానో గుర్తులేదు. ఒక టూ టైమ్స్ వేర్ చేశాను. ఒకటి మా అల్లుడిది బర్త్డే టైంలో, ఒకటి మేకప్ది లాస్ట్ రోజు, మేకప్ కోర్సులో లాస్ట్ డే నాడు డ్రెస్ కోడ్ పెట్టుకుంటే అప్పుడు వేర్ చేశాను. అంతే, 2 టైమ్సే. ఇది కొంచెం వెయిట్ అని చూడడానికి ఇంత సిల్క్గా సింపుల్గా ఉంది, కానీ చాలా వెయిట్ అనిపిస్తుంది. కాకపోతే పార్టీ వేర్కి అయితే సూపర్ అండి. పార్టీ వేర్ టైంలో వేర్ చేస్తే భలే లుకింగ్గా ఉంటుంది. నైట్ పార్టీస్కి అయితే ఇంకా అద్దరిపోతుంది. ఇది ఎట్లా ఉంది చూడండి. మొత్తం యాక్చువల్గా బ్లాక్ కలర్, కానీ గోల్డ్ షైనింగ్ వల్ల అలా అనిపిస్తుంది, గోల్డిష్ టైప్లో. కొంచెం వెయిట్ ఉంది కానీ బాగుంటుంది, సింపుల్గా చాలా బాగుంటుంది. ఇది అయితే శారీ చాలా మందికి నచ్చింది. నా ఫ్రెండ్స్లో అయితే చాలామంది కామెంట్ చేశారు నాకు వాట్సాప్లో, అది ఎంత ప్రైస్ పడ్డది, నిజంగా అంత ఎక్కువ పడ్డదా అనేలాగా అనిపించింది. అంటే నేను ఆల్రెడీ మీషోలో తీసుకున్నాను అని ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసాను, చూడండి. దీని ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ, చెప్తే షాక్ అవుతారు. 250 ఆర్ 260 రూపీస్ అంతే. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ఇది కన్నగడి బర్త్డేకి మేము డ్రెస్ కూడా అనుకున్నాం కాబట్టి సో అలా తీసుకున్నాను. చాలా స్మూత్, చాలా కంఫర్టబుల్, చాలా తక్కువ ప్రైస్. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ఎంతైనా బ్లాక్ అండ్ వైట్, పింక్ అండ్ ఎల్లో, తర్వాత ఆరెంజ్ అండ్ గ్రీ, ఇలాంటి కాంబినేషన్స్ మనం ఎప్పుడు మిస్ చేసుకోవద్దు అలాంటి శారీస్, అవును కదా. నెక్స్ట్ ఇందాకే చెప్పా కదా, ఎల్లో అండ్ పింక్, ఈ కాంబినేషన్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోరు. ఇది శారీ నాకు మా దేవ్ వచ్చేసి అమీర్పేటలో తీసుకొని వచ్చిండు. వ్యాలంటైన్స్ డేకి తీసుకొని వచ్చిండు అన్నమాట. వ్యాలంటైన్స్ డే రోజే, వ్యాలంటైన్స్ డే ముందు రోజు తీసుకొచ్చి వ్యాలంటైన్స్ డే రోజు కట్టుకో, నాకు ఇది నచ్చింది శారీ అన్నాడు. సో ఈ శారీ అన్నమాట బాగుంది కదా. బార్డర్ మొత్తం గోల్డ్ కలర్ వచ్చేసి, కార్నర్కి పింక్ వచ్చేసి, పైన మొత్తం ఎల్లో వస్తుంది. అండ్ లైట్ క్రీమ్ కూడా ఉంది. ఇది దగ్గర అన్నీ నింపి పెట్టేస్తున్నా, ప్లేస్ లేక. ఇంకా ఇది మీరు చెప్తే నమ్మరండి, నా శారీస్ ఎప్పుడో పెళ్ళి టైం అప్పటి నుండి మొదలైన శారీస్ ఇప్పటికీ ఇంత భద్రంగా దాపెట్టుకున్నా అంటే నేను చాలా గ్రేట్ కదా. నేను గ్రేట్, షబాష్. సో ఇది పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది కదా. తిను మా మమ్మీ ఫ్రెండ్, ముస్లిం, తను ఆశా అని. సో ఆ అక్క మా మమ్మీ నాకు పెళ్ళి కూతురును చేయడం కోసం అని పంపించింది అన్నట్టు. మా మమ్మీతోని శారీ కొని పంపించింది. మా మమ్మీ అంటే మేము మా మమ్మీ ఇంటి పక్కన ఉండేది ఆంటీ, ఉన్నారు ఇంకా కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నారు. సో ఆంటీ ప్రజెంట్ చేసి పంపించింది. అక్కడక్కడ ఇలా మిర్రర్స్తో వచ్చింది అన్నమాట. ఫ్లవర్స్ కొంచెం హెవీగానే ఉంటుంది. బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి పింక్. ఇంకా నా శారీస్లలో హెవీ వర్క్ ఉన్న శారీ ఉంది అంటే అది ఒక్కటే. యాక్చువల్గా నాకు హెవీ వర్క్ నచ్చదు, అస్సలు నచ్చదు. ఇదిగోండి బాబోయ్, గోల్డ్, ఆహా ఇదిగోండి గోల్డ్ కలర్, మొత్తం స్టోన్స్ వర్క్, మిర్రర్, రెడ్ కలర్ శారీ. ఇది వచ్చేసి బతుకమ్మ పండగకి తీసుకున్న శారీ అన్నమాట. చాలా ఈ శారీ కాస్ట్ కూడా ఎక్స్పెన్సివే. శారీ కూడా చాలా వెయిట్గా ఉంది. ఇది చూడండి, ఫుల్ హెవీ అంటే హెవీ అన్నమాట. ఇది కూడా ఒక 2 టైమ్స్ ఏమో కట్టుకున్నాను. మా కజిన్ రిసెప్షన్కి కట్టుకున్నాను, తర్వాత బతుకమ్మ పండగకి, అంటే ఆ బతుకమ్మ కోసమే తీసుకున్న శారీ అన్నమాట. అప్పుడు కట్టుకున్నాను అంతే, మళ్ళీ కట్టలేదు. అంత వెయిట్గా ఉంటే ఎవరు కట్టుకుంటారు. ఈ శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ, కూడా ఇటు వెయిట్ చూసారు కదా. శారీ విత్ బ్లౌజ్ ఉందన్నమాట, మలిస్తే ఇంత. ఇది బెల్ట్ శారీ అన్నట్టు ఉంటారు కదా, మనం 1 మినిట్లో కట్టుకునే శారీ అంటారు కదా, అదే ఈ శారీ అన్నమాట. సో నేను ఈ శారీ ఎందుకు తీసుకున్నానంటే, ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను. మేము రీసెంట్గా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నాం కదా. సో యాక్చువల్గా ఇది వేరే దానికోసం అని తీసుకున్నాను, కానీ అప్పుడు వేర్ చేశాను.
ఇది మొత్తం వైట్ ఉండేసి పింక్ గ్రీన్ అంటే మల్టీ కలర్స్తోనే ఉంది. చాలా లైట్ వెయిట్. నేను అందుకే పక్కన ఫొటోస్ పెడుతున్నాను, మేబీ మీకు గుర్తు రావచ్చు కదా అని చెప్పేసి. ఇది ఈ శారీ వచ్చేసి ఎప్పుడు తీసుకున్నానబ్బా, ఇది నేను 8th మంత్ ప్రెగ్నెంట్ ఉన్నా, అంటే నా బర్త్డే అప్పుడు 8th మంత్ 7th మంత్ ప్రెగ్నెంట్ ఉన్నా అండి. 8th మంత్ అనుకుంటా, అప్పుడు నేను ప్రెగ్నెంట్. ఆ టైంలో మా ఆయన బర్త్డేకి తీసుకొచ్చిన శారీ. యాక్చువల్గా ఇదేదో సంథింగ్ తీసుకొచ్చాడు బర్త్డే ముందు రోజు. బర్త్డే కానీ తీసుకొచ్చాడో లేదు తెలియదు, కానీ బర్త్డే రోజే వేర్ చేశాను మా ఆయన తీసుకొచ్చిన శారీ. ఎంతైనా మా ఆయన టేస్ట్ బాగుంటుందండి నా టేస్ట్ కన్నా. నిజంగా ఆయన తీసుకొచ్చిన శారీస్ అన్నీ నాకు నచ్చుతాయి. అంటే మనకు చెప్పకుండా తీసుకురావడమే ఇది. అందులోనూ శారీస్ అంటే ఇంకా భలే తీసుకొస్తాడు మా ఆయన. ఇంకా ఈ శారీ వచ్చేసి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. శారీ వచ్చేసి ఉన్నాము. సో కార్యం జరిపిస్తారు కదా, అప్పుడు తీసుకున్న శారీ అన్నమాట. మేము తీసుకోలేదు, మా దేవే తీసుకొచ్చారు. పెళ్ళైన కొత్తలో అంటే పెళ్ళైన కొత్తలో కాదు, పెళ్ళైన ఒక 5 డేస్కి తీసుకొచ్చిన ఫస్ట్ శారీ మా ఆయన. ఇందాక అందుకే చాలా స్పెషల్. ఈ బ్లౌజ్ అస్సలు రావట్లేదు, అయినా సరే దాపెట్టుకుని మరి జాగ్రత్తగా చూసుకుంటున్నా. అమ్మా నిజంగా ఆయాసం వచ్చేసిందండి. ఇంకా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ఇది పట్టు శారీని గ్రీన్ కలరు. అంటే దీనికి బార్డర్ సపరేట్గా అంటూ లేదు, చాలా చిన్న బార్డర్ వచ్చింది గోల్డ్ టైప్లో. ఇది వచ్చేసి దీపావళికి తీసుకున్న శారీ. నేను బ్లౌజెస్ అనేది ఎక్కువ కుట్టించుకోనండి, ఆల్మోస్ట్ మ్యాచింగ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే మీషో ఉంది కదా, సో అందులో అంతగా కావాలి అని అంటే మీషోలో ఆర్డర్ పెట్టేస్తాను. మోస్ట్లీ అయితే కుట్టించుకోను. ఇన్ కేస్ నేను బ్లౌజెస్ కుట్టించకుండా బ్యాక్ హుక్సే నాకు కొంచెం కంఫర్టబుల్ అనమాట. గ్రీన్ కలర్ ఎక్కువ ఉన్నాయి కదా నా దగ్గర. గ్రీన్, ఎల్లో, బ్లూ, పింక్, రెడ్ అన్ని కలర్స్ ఉంటాయి, కానీ ఉన్న కలర్స్ ఎక్కువ ఉంటాయి. అరే ఈ శారీ మీరు ఆల్రెడీ చెప్పుంటాను లాస్ట్ వీడియోలో, మా బాబాయ్ పొడి బియ్యం పోసినప్పుడు తీసుకోవచ్చు. అరే ఇందులో వచ్చేసింది శారీ. సారీ. ఇది బ్లూ విత్ గోల్డ్ కలర్. ఇది కూడా దేనికో తీసుకున్నాను అబ్బా, గుర్తు ఉండవు. పట్టు శారీని. మీకు విషయం తెలుసా, ఈ శారీ అయితే నేను ఇప్పటివరకు కట్టలేదు. కట్టడం కాదు, అసలు దీని బ్లౌజ్ పీస్ కూడా నేను తీయలేదు, ఎందుకంటే నాకు ఈ శారీ నచ్చలేదు. ఇది మా అమ్మ వాళ్ళు దేనికో పెట్టిర్రు అవ్వని మర్చిపోయినాను. ఇది ఫ్రాక్ కుట్టించుకుందామని ఉంది, చూడాలి. కామెంట్ చేయండి కుట్టించుకుంటే బాగుంటుందని. ఎందుకంటే అక్కడక్కడ చూడండి ఇలా వర్క్ వచ్చిందన్నమాట, అందుకని నాకు కుట్టించుకుంటే బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ అని అనిపించింది. మళ్ళీ లైట్ వెయిట్, చూడాలి. ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ ఉగాదికి తీసుకున్న శారీ అన్నమాట. ఇది మీషోలో తీసుకున్నాను నేనే. మొత్తం ప్లెయినే ఉంటుంది, ప్లెయిన్ శారీ. ఇంకా అక్కడ బార్డర్ అలా ఏమి ఉండదు, ప్లెయిన్ శారీ. సో ఇది కూడా ఇంకా దీనికి బ్లౌజ్ కుట్టించుకోలేను. కుంకుమ కలర్ అంటారు కదా, సో ఇదన్నమాట, కుట్టించుకోవాలి దీనికి కూడా. ఇది వచ్చేసి మర్చిపోయాను దేనికి తీసుకున్న గుర్తులేదులే, కానీ ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నది. బ్లౌజ్ యాక్చువల్గా నేను బ్లౌజ్ కోసం తీసుకున్నాను, ఎందుకంటే బ్లౌజ్ చాలా హెవీ వర్క్తో మిర్రర్స్తో వస్తుంది, అందుకే తీసుకున్నాను. బ్లూ కలర్ ఇలా వచ్చిందండి. ఇది కూడా చాలా స్మూత్గా, ఇదిగోండి చాలా 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 అంటే చాలా కంఫర్టబుల్. ఒక పిడికిల్లో వచ్చేసింది శారీ మొత్తం. బాగున్నది. ఇది కూడా చాలా మంత్స్ అవుతుంది ఆ శారీ కట్టుకోక. నెక్స్ట్ వచ్చేసి పింక్. ఇది పెళ్ళైన ఫస్ట్ సంక్రాంతికి తీసుకున్న శారీ. ఇది మా ఆయన కొనిచ్చాడు. ఇది ఊర్లోకి వస్తాయి కదండి, మా అత్తగారు సంక్రాంతి ఫస్ట్ అంటే పెళ్ళైన సంక్రాంతి 3 days వరకు అక్కడ ఉన్నాము. డిసెంబర్లో ఒక మ్యారేజ్ అయింది, సంక్రాంతి అయ్యేంత వరకు అక్కడ ఉండేసి సంక్రాంతి అయిపోగానే మేము ఇంకా సంక్రాంతి 14, 15, 16 అయిపోయింది. మేము 18 కానీ 19కి ఇంకా మేము హైదరాబాద్కి వచ్చేసాము అన్నమాట. అక్కడ నుండి మొత్తం మా సామాన్లన్నీ తీసేసుకొని వచ్చేసాము.
అప్పుడు సంక్రాంతికి ముందు ఇంటికి వస్తారు కదా బండి పైన, అప్పుడు తీసుకున్న శారీ ఇది. ఇదేమో మొన్న అక్క వాళ్ళు ప్రజెంట్ చేశారన్నా కదా, మా ఓనర్ అక్క వాళ్ళు అప్పుడు మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు. సో అదన్నమాట. బ్లౌజ్ ఇంకా కుట్టించలే, గ్రీన్ కలర్. అన్నీ ఒకేసారి కుట్టించుకోవాలి. ఇది ఇల్లు ఫంక్షన్కి కట్టుకున్న శారీ. ఇది వచ్చేసి మా సెకండ్ యానివర్సరీకి తీసుకున్న శారీ. గ్రీన్ అంటే ఇలా అక్కడక్కడ స్టోన్స్ ఉంటుంది. ఇది కూడా విలేజ్లో తీసుకున్నాను. మా అత్తగారి ఊర్లోనే షాప్ ఉండేది. ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఎందుకో నచ్చింది. యానివర్సరీ వస్తుంది కదా అని చెప్పేసి కన్నగాడి ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేసామన్నమాట. సో వాడు ఫస్ట్ బర్త్డే అంటే మా సెకండ్ యానివర్సరీకి అప్పుడు తీసుకున్నాం. ఎందుకంటే మేము ఫస్ట్ యానివర్సరీ అనేది చేసుకోలేము. ఎందుకంటే కన్నగాడి బర్త్డేకి మాకు 1 డేనే గ్యాప్ కాబట్టి నేను హాస్పిటల్ నుండి ఆ రోజే వచ్చిన కాబట్టి చేసుకోలేదు. ఇది ప్లెయిన్. ఇది వచ్చేసి ఊర్లో హోమం జరిగిందన్నమాట. ఒక పట్టు శారీ ఉండే కదా, నేను దాన్ని హాఫ్ శారీగా కన్వర్ట్ చేసుకున్నాను. ఆ పట్టు శారీను ఈ 2 శారీస్ ఊర్లో హోమానికి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇది అమ్మ వాళ్ళు పెట్టారు, ఎందుకో నాకు అసలు గుర్తులేదండి మీ దగ్గర. సో అప్పుడు తీసుకున్న శారీ ఇవి అన్నమాట. నా శారీస్ కుప్ప ఇలా పెట్టాను. ఇవన్నీ ఇప్పుడు నీట్గా సదురుకొని బీరువాలో పెట్టేశాక మళ్ళీ ఎలా నీట్గా పెట్టేసుకున్నాను అన్నది ఒకసారి బీరువాని కూడా మీకు చూపిస్తాను. సో ఫైనల్గా అయితే నా శారీ కలెక్షన్స్ అన్నీ ఇలా ఉన్నాయి. చూడండి ఎంత గందరగోళం అంటారు కదా బాబోయ్. చాలా దారుణం కదా. ఇన్ని శారీస్ అనుకుంటుండొచ్చు, పెద్ద నీకేనా, మాకు ఉన్నాయిలేండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఉండకుండా ఉంటాయా, ఎవరిది వాళ్ళకే గొప్ప. ఇవన్నీ మా ఆయన చూసినప్పుడల్లా నాకు వేసే క్వశ్చన్ ఏంటి అంటే, శారీస్ అన్ని తీసేసి ఎక్కడైనా పడేస్తే బాగుండు, ఎందుకంటే శారీస్కి అంత అమౌంట్ పెట్టడం అవసరమా అని. మా ఆయనకు తెలియని విషయం ఏంటి అంటే, నేను ఎక్కువ అమౌంట్ పెట్టను, కాకపోతే వచ్చిన శారీస్ని, వచ్చిన అవకాశాలని ఎవరైనా ఏ అమ్మాయిలైనా వదులుకోరు, ఆ విషయం మా ఆయనకు తెలీదు. సో ఫైనల్గా అయితే ఇది వీడియో. నేను ఒకసారి ఇవన్నీ శారీస్ అంతా సదిరేసాక మళ్ళీ వీడియో చూపిస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే శారీస్ అన్నీ సదిరేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా సదురుకున్నాను. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ది పట్టు శారీస్, వర్క్ శారీస్, తర్వాత మామూలుగా ఫ్యాన్సీ శారీస్ అలా అన్నమాట. ఇందులో ఒక 2 హాఫ్ శారీస్ ఉన్నాయి. ఇదిగోండి ఈ 2 హాఫ్ శారీస్ ఉన్నాయి, మిగతా అవన్నీ శారీస్ అన్నమాట. మీకు ఇప్పటి వరకు చూపించినవే అన్నీ. సో ఎలా చదువుకున్నానో కామెంట్ చేయండి. ఈ శారీస్ అన్నిటిలో మీకు ఏ శారీస్ బాగా, పట్టు శారీస్ నచ్చాయా, ఫ్యాన్సీ శారీస్ నచ్చాయా అని కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే శారీ కలెక్షన్ ఇలా ఉంది. నా శారీస్ అన్నింటిలో మీకు ఏ శారీస్ బాగా నచ్చాయి అనేది కామెంట్ చేయండి. అంటే పట్టు శారీసా, ఫ్యాన్సీనా, వర్క్, ఏ శారీస్ బాగా నచ్చాయో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా కామెంట్ చేయండి. సో ఫైనల్గా దిస్ ఇస్ ద వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.